ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని ఆచరిస్తూ అందుకు అడ్డు నిలిచే దుష్ట శక్తులను ఎదిరించే విధంగా చైతన్యం కలిగి ఉండాలని పరమహంస పరివ్రాజకాచార్య చినజిఆర్ స్వామి అన్నారు. తన ధర్మాన్ని ఆచరించే వారిని ప్రలోభాలకు గురి చేస్తూ వక్ర భాష్యాలతో హింసించే వారికి సింహ స్వప్నంలా శివశక్తి సంస్థ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత భారతీయ విలువలను ఆచరించి ధర్మ పరిరక్షణకు పాటుపడాలని దివ్య ఉపదేశం చేశారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా కేతనకొండలో గల నేతాజీ స్కూల్ గ్రౌండ్స్లో హిందూ ధార్మిక సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో పరమహంస పరివ్రాజకాచార్య చిన్నజిఆర్ స్వామి, కమలానంద భారతి స్వామీజీ వంటి ప్రణవానంద ప్రభుజీ, ఇంకా వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు, శివశక్తి సంస్థ ప్రతినిధులు కరుణాకరన్, సుగ్గుణ, లలిత్ కుమార్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మేళనాన్ని ఉద్దేశించి చిన్నజిఆర్ స్వామి అనుగ్రహ భాష అలన చేశారు. మన స్వధర్మాన్ని పాటించే వారికి సమర్థవంతమైన వేదికగా శివశక్తిని తీర్చిదిద్దిన నిర్వాహకులకు అభినందించారు. వైద్య విద్య అభ్యసించేవారు అనంతరం ఆ వైద్యం సామాజిక అవసరం లేకుండా అందరినీ ఆరోగ్యవంతుని చేయటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి ఆహారం తీసుకోవాలో, తీసుకోకూడదు, ఎలా వ్యవహరించాలో తెలియచెప్పాల్సిన బాధ్యత వైద్యులపై ఉంటుందన్నారు. అదే రీతిలో శివశక్తి లాంటి ధార్మిక సంస్థలు ఒక వైద్యుని వలె పనిచేయాలని స్వామీజీ సూచించారు. మంచి పనిని చేసే వారికి అడ్డుపడే దుష్ట శక్తులను ఎదిరించే వారికి తోడుగా నీడగా నిలవాలన్నారు. భగవంతుడు కూడా వారికి అండగా ఉంటారని సంభవామి యుగే యుగే అని ప్రకటించిన అంశాన్ని స్వామి ప్రసంగించారు. ధర్మాన్ని ఆచరించే వారిని హింసించే విధంగా అనేక ప్రలోభాలకు లోను చేసి మన ధర్మానికి వక్ర భాష్యాలు చెప్పే వారి పట్ల సింహ స్వప్నంగా నిలవాలని స్వామి స్పష్టం చేశారు. ఇలాంటి తేడా పురుగులు సమాజానికి ప్రమాదకరమని స్వామి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ సుగ్గున మాట్లాడుతూ హిందువుల ఆశీస్సులతోనే దశాబ్ద కాలంగా విజయవంతంగా ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. హిందూ ధర్మ చైతన్యాన్ని, సనాతన సంస్కృతిని ప్రతి గ్రామానికి తీసుకువెళ్లటమే తమ లక్ష్యమని, ఈ సమ్మేళనం దానికి ఒక నిదర్శనమని ఆయన అన్నారు. సెక్యులర్ హిందువులు హిందువులే కాదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమ నిర్వహణను ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్, లలిత్ కుమార్లు కలిసి అత్యంత సమర్థవంతంగా పర్యవేక్షించారు. ఆ పార్వతీ పరమేశ్వరులే ప్రమద గణాలతో తరలి వచ్చి శివశక్తిని ఆశీర్వదిస్తున్నారు అన్న ఆ ఫీలింగ్ వచ్చింది. అలాగే ఈ సభ ఎంత దిగ్విజయంగా జరగటానికి రాత్రి పగలు కష్టపడినటువంటి మా కార్యకర్తలకి కూడా సెల్యూట్. ముందు ప్రజలు ఏ పురాణం చూసినా రాక్షసుల వల్ల కష్టాలను అనుభవించి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం చేసి ఇక కాదు అనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఎగిరిపోతే ఆ మహావిష్ణువు వరకు అవతారంతో వచ్చి ఈ రాక్షసులను చంపేస్తూ ఉంటారు. అట్లా యావత్తు హిందూ సమాజము గత 200 సంవత్సరాలుగా వీళ్ళ చేత, ఒక 1000 ఏళ్ల సమయంలో వాళ్ళ చేత పడని బాధ లేదు, పడని కష్టం లేదు, ఎదుర్కొనని అవమానం లేదు. ఆ బాధలన్నీ అనుభవించిన తర్వాత ఈ మొత్తము హిందూ సమాజం అంతా అందరికీ మొరపెట్టుకుని ఆఖరికి మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. ఆ మహావిష్ణువు వారు సీతానగరంలోకి వచ్చిండారు. అక్కడికి 2 రాకళ్ళు లేచి వచ్చినారు. అక్కడికి పోయినాడు. అక్కడ బాగా తయారు కాబడి, తర్ఫీదు కాబడి, సమాయత్తం కాబడి, ఆ తర్వాత ప్రయోగించబడి ఆ బాణం ఇంకా తిరుగుతుంది. విమానాలకి ల్యాండింగ్ ఉంటుంది, శివశక్తికి ల్యాండింగ్ లేదు. ఇది ఇండిగో కాదు. జై శ్రీరామ్. ఉత్సవాన్ని జరుపుకునే ఈ శుభ సందర్భంలో దీనికి రూపకల్పన చేసి తగిన వ్యక్తులని తనతో పాటు చేర్చుకుని సమాజంలో మన ధర్మాన్ని మనం పాటించుకునేట్టుగా చెయ్యగలిగే ఒక వేదిక ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళ కోసమని ఒక సమర్థవంతమైన వేదికని రూపుదిద్దినటువంటి చిరంజీవి కరుణాకర్ సుగుణ
ఈయనతో పాటు తమ యొక్క సమయాన్ని, జీవితాన్ని ధర్మం కోసం అంకితం చేసుకున్నటువంటి లలిత్ కుమార్కి, శ్రీమాన్ కళ్యాణ్, ముగ్గురు మనకి పైన కనిపిస్తున్నారు, కానీ ఈ ఎదురుకుండా ఉండేటటువంటి మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ దొంగ హిందువులు ఎంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి భిన్నంగా ఉంటున్న మనము నిజమైన హిందుత్వవాదులం. వాళ్ళకి మనం కట్టర్ హిందువులు అని పేరు పెట్టుకున్నాం. ఆ కట్టర్ హిందువులు ఈరోజు ఇక్కడ ఇన్ని వేల మంది జమ అయ్యారు. వీళ్ళందరికీ మొదట శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఏ రాజకీయ పార్టీకి పిలిచినట్లు మీకు బీర్లుండో, బిర్యానీలుండో, ఏమీ ఉండవు. అందరూ దేనికోసం వస్తారంటే ఒకటే ఒక లక్ష్యం కోసం వచ్చారు, అదే ధర్మం కోసం. రెండో దానికోసం వచ్చామనే వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. చిన్నప్పటి నుంచి నేను ఒక కథ చదివేవాడిని. మదన్ మోహన్ మాలవ్య గారు బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్టడానికి దేశమంతా తిరిగి విరాళాలు సేకరించాలనేటటువంటి సంకల్పంతో తిరుగుతున్నప్పుడు నిజాం రాజు దగ్గరికి వచ్చారని, నిజాం రాజు గారిని మదన్ మోహన్ మాలవ్య గారు విరాళాలు ఇవ్వమని బెనారస్ హిందూ యూనివర్సిటీకి అడిగారని, నిజాం రాజు విరాళాలు నన్ను అడుగుతావా ఒక హిందూ యూనివర్సిటీకి అని చెప్పి మదన్ మోహన్ మాలవ్య గారి మీద చెప్పు విసిరేశారని. పరిరక్షణకి శివశక్తి గత 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని అభినందిస్తా ఉన్నాం. వారు ధర్మాన్ని సంరక్షించడానికి, సమాజంలో శాంతి సంతోషాన్ని ప్రబోధించడం కోసం చేసేటటువంటి కార్యక్రమాలకి 10 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వారి ఆహ్వానం మేరకు రావటం జరిగింది.